Hi viewers, welcome to Venkat Fitness. So top 5 mistakes people make in the gym. ఈ 5 mistakes మీరు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు చేస్తుంటే ఈ రోజు నుంచి ఈ 5 mistakesని స్టాప్ చేయండి. ఆ 5 mistakes ఏంటంటే మీరు బిగినర్ అయినా, ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అయినా, ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయినా ఈ 5 mistakes చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మీ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది ప్రొక్రాస్టినేట్ అయినప్పుడు, మీరు అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయలేనప్పుడే ఎందుకు జరుగుతుంది అనేది మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ మిస్టేక్స్ చేస్తే, లేదంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఈ మిస్టేక్స్ మీరు కనుక చెక్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ 100% మీరు చేసుంటారు. సో ఆ మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే, సో అకార్డింగ్ టు మై స్టడీస్, సో ఈ మిస్టేక్స్ని నేను ఒక టాప్ 5 మిస్టేక్స్గా చూస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మిస్టేక్స్లో నెంబర్ 1 ఏంటంటే ఎంటరింగ్ ద జిమ్ వితౌట్ ప్లాన్. ఒక బ్లూ ప్రింట్ లేకుండా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు జిమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చాలామందిని చూసుంటారు. జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎలా చూసి ట్రెడ్మిల్ ఖాళీ ఉందంటే ఫస్ట్ అక్కడ ఎక్కేస్తారు, లేదంటే బిజీ అయిపోద్దని, లేదంటే సైకిల్ ఖాళీ ఉందంటే సైకిల్ ఎక్కేస్తారు, లేదా చెస్ట్ ప్రెస్ మిషన్ ఖాళీ ఉందంటే ఫస్ట్ పడుకొని చెస్ట్ ప్రెస్ చేసేస్తారు. ఇది కాదు, మీకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఈరోజు మీ స్కెడ్యూల్ ఏంటి, ఏ మజిల్స్ని టార్గెట్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్, ఎందుకు అన్ని రిపిటేషన్స్, ఇలా మీకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఈ బ్లూ ప్రింట్ ఉంటేనే మీ రిజల్ట్స్ని ప్రొక్రాషనేట్ చేసుకోకుండా మీరు అనుకున్న రిజల్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో మీరు అచీవ్ చేయగలరు. సో ఈ రోజు నుంచి మీరు జిమ్లోకి ఎంటర్ అయ్యే ముందు బ్లూ ప్రింట్ కంపల్సరీ వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరొకరిని ఏం చేయాలి, ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ చేయాలి, ఏ మజిల్ చేయాలి, ఒక మజిల్ చేయాలా, 2 మజిల్స్ చేయాలని ఈ రోజు నుంచి మీరు ఎవరిని అడగదు. ఒక బ్లూ ప్రింట్. రేపు పొద్దున మనం జిమ్కి వెళ్తున్నామంటే రేపు మార్నింగ్ మనం ఏం చేయబోతున్నాం, ఎన్ని మజిల్స్ని హిట్ చేయబోతున్నాం, ఎన్ని సెట్స్ చేయబోతున్నాం, ఎన్ని వేరియేషన్స్ చేయబోతున్నాం అనేది ఒక క్లారిటీ మీకు ఉండాలి. సెకండ్ వన్, అందరూ చేసే కామన్ మిస్టేక్ వార్మప్ లేదా డైనమిక్ స్ట్రెచెస్. మీలో ఎంతమంది చేస్తున్నారు? అది నాకు చేయాల్సిన అవసరం ఉందండి, మేము జెనెటికల్గా చాలా ఫిట్ అండి, మాకు ఇంజురీస్ ఏమి ఇవ్వండి. ఇప్పుడు బాగానే ఉంటుందండి. 1 year 2 years పోయిన తర్వాత ఏ లిగ్మెంట్ ఏర్ అవుతుంది. సో అప్పుడు ఒక 6 months బెడ్ రెస్ట్. అప్పుడు జెనెటిక్స్కి ఏం సంబంధం లేదు. తిరిగి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఒక 15 kgs 20 kgs పెరుగుంటారు. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. మీకు ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే, రేపు ఏం చేయాలి అనేది ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే, ఆ ప్లాన్తో పాటుగా ఫస్ట్ స్టెప్ వచ్చి వార్మప్ అవుద్ది. కాబట్టి ప్లానింగ్ ఇంపార్టెంట్, వార్మప్ ఇంపార్టెంట్. సో వార్మప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ ఇంజురీ ఫ్రీ ఒకటే కాదు, వార్మప్ వల్ల మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, మీ మూడ్, మీ మైండ్ అనేది ప్రిపేర్డ్గా అవుతుంది. సో ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సో మీ యాక్టివ్ స్కిల్స్ అనేది, మీ యాక్టివ్ లెవెల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో అయిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని వితౌట్ వార్మప్, వితౌట్ డైనమిక్ స్ట్రెచెస్ చేయడం వల్ల ఇంజురీసే ఎక్కువ అవుతాయి. డైరెక్ట్గా వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ మజిల్ క్యాచో, ఏ మజిల్ క్రాంప్సో, లేకపోతే ఏ లెగ్మెంట్ ఏర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ మిస్టేక్ ఈ రోజు నుంచి చేయొద్దు. అలాగే థర్డ్ మిస్టేక్, అందరూ చేసేది, చేసామంటే చేసాం. మనం ఫర్ ఎగ్జాంపుల్, ఎరా ఈరోజు వర్కౌట్ చేసావా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, ఈరోజు బైసెప్ కొట్టారా, కొట్టాను. ఏం కొట్టాను? 10 వేరియేషన్లు కొట్టాను. 10 వేరియేషన్లు బైసెప్. ఎంతసేపు పట్టిందంటే జస్ట్ ఇప్పుడే 5 minutes నేను ఇప్పుడే జిమ్ నుంచి కిందకి వచ్చా. అవునా? ఇలా పట్టుకుని వస్తే ఏంటో మెత్తకున్నాను. ఏమో నాకు అర్థం కావట్లేదు, మజిల్స్ ఏమో హార్డ్ అవ్వట్లే, ప్రోగ్రెస్ ఏమో కనపట్లే, కానీ రోజుకు మాత్రం 10-12 వేరియేషన్లు చేస్తున్నా. మామూలుగా చేయట్లేదు, చెమటలు గారిపోతున్నాయి. అసలు ఏదైతే మ్యాక్సిమం వెయిట్లున్నాయో అయ్యే మన వెయిట్లు లేవేస్తున్నా, కొట్టేస్తున్నా అంటారు. సో మీరు కొట్టడం లేపడం ఇది కాదు కావాల్సింది. సో రిపిటేషన్స్ కౌంట్ చేయొద్దు. మీరు కౌంట్ చేయాల్సింది వర్కింగ్ రిపిటేషన్స్. అసలు మీకు ఆ మజిల్ మెకానికల్ టెన్షన్ అంటే ఏంటి, ఆ గుడ్ ఫామ్ అంటే ఏంటి, ఆ మజిల్ యాక్టివ్ ఎప్పుడవుతుంది, ఆ స్ట్రెంగ్త్ కర్వ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ని హిట్ చేయబోతున్నాం, ఆ బైసెప్ హిట్ చేయాలంటే ఆ బైసెప్ కాల్స్, ఆ స్ట్రెంగ్త్ కర్వ్ అంటే ఏంటి, ఆ స్ట్రెంగ్త్ కర్వ్ జరిగే ప్రాసెస్ మీరు ఎన్ని రిపిటేషన్స్ హిట్ చేయాలి, అన్ని రిపిటేషన్స్ చాలా టఫ్గా ఉండాలి. అంతేగాని 2 kg డంబెల్తో 20 రిపిటేషన్స్, 30 kg డంబెల్తో 2 రిపిటేషన్స్ చేయడం వల్ల మీకు మెకానికల్ టెన్షన్ క్రియేట్ అవ్వదు. దానివల్ల మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. కౌంట్స్ ఊరికే రిపిటేషన్స్, నేను 200 రిపిటేషన్స్ చేశా, 300 రిపిటేషన్స్ చేశా, 10 to 12 వేరియేషన్స్ చేశానని మాత్రమే అవుతుంది. కానీ సో ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన రిజల్ట్ రావాలంటే మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన వెయిట్స్తో చేసేసి, మీకు నచ్చిన ఫామ్తో చేసేసి, సో ఒక టెంపో లేకుండా, ఒక ఎగ్జిక్యూషన్ అనేది సరిగా లేకుండా చేస్తే
దానివల్ల మీకు రిజల్ట్ రాదు. ప్రతి మస్కులర్ ఎక్సర్సైజ్కి ఒక ఇండివిజువల్ టెంపో ఉంటుంది. సో ప్రతి ఎక్సర్సైజ్కి ఒక టెంపో అనేది మెయింటైన్ చేయాలి. అన్ని ఎక్సర్సైజ్ ఒకే స్పీడ్లో చేస్తారంటే కుదరదు. సో మీకు ఆ టెంపో ఏంటో తెలియకపోతే కనుక మీ జిమ్లో మీ ట్రైనర్ గారిని అడగండి. సో ఈ ఎక్సర్సైజ్కి ఎంత టెంపో మెయింటైన్ చేయాలి. సో ఏ ఎక్సర్సైజ్ ప్లాన్ ఇచ్చినా సరే దానికి టెంపో కూడా మెన్షన్ చేస్తారు ట్రైనర్ గారు. అడగండి, సో ఈ టెంపో ఏంటి, ఎంత చేయాలి. సో ప్రతి డిఫరెంట్ ఎక్సర్సైజ్కి, ప్రతి డిఫరెంట్ లిఫ్ట్స్కి ఒక డిఫరెంట్ స్పీడ్, అలాగే డిఫరెంట్ టెంపో అనేది కంపల్సరీ ఉంటుంది. సో అది మీకు తెలిసినప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్స్ స్టిమ్యులేట్స్ అవుతాయి. సో ఈ స్టిమ్యులస్ అయినప్పుడు మాత్రమే మీ మజిల్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది, మజిల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఈ మజిల్ స్టిమ్యులస్ అవ్వలేదు అంటే మీరు ఆ టెంపోని, ఆ ఎగ్జిక్యూషన్ని ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు అని అర్థం. సో స్టిమ్యులస్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ డెవలప్మెంట్ అనేది అవ్వదు. మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎన్ని సప్లిమెంట్స్ వాడుతున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మస్కులర్ డెవలప్మెంట్ అనేది అవ్వదు. ఆ స్టిమ్యులస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మస్కులర్ డెవలప్మెంట్, ఒక బాడీ మీ ఓన్లీ ఒక ముద్దలా ఉంటుంది అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్, ఆ షోల్డర్స్ కానీ, ఆ ట్రాప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ ఒక సిమెట్రిక్ లుక్ అనేది రాదు. ఆ సిమెట్రిక్ లుక్ రావాలంటే మీకు ఆ మజిల్ మీద కమాండ్ ఉండాలి. ఆ మెకానికల్ టెన్షన్ ఏంటో మీకు తెలియాలి. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు చూసే వాళ్ళకు కూడా జిమ్లో ఓకే ఇతని స్కిల్లో పర్ఫెక్ట్ అన్న ఫీల్ క్రియేట్ చేయాలి. సో దానివల్ల మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు సిస్టమేటిక్ వేలో చేయడం అనేది అలవాటు చేసుకుంటారు. అలాగే ఫోర్త్ మిస్టేక్, ఇంపార్టెంట్ మిస్టేక్, అబౌట్ 23 అవర్స్. ఈ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా 23 అవర్స్ చాలామంది ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమంది చాలా సీరియస్ డైట్ చేస్తారు, మంచి రెస్ట్ తీసుకుంటారు, స్లీపు, అలాగే న్యూట్రిషన్ టైమింగ్, ఇదంతా కూడా బాగుంటుంది. వాళ్ళ రిజల్ట్స్ అంతా బాగానే ఉంటాయి. సో ఎప్పుడైతే రిజల్ట్స్ ప్లాటో అయింది, లేదంటే కనుక వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అని అనిపించిందో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మిగతా 23 అవర్స్ మీరు ఏం చేస్తున్నారు, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి. జిమ్ అవ్వగానే మీ టార్గెటెడ్ గోల్ ఏదైతే ఉందో అది మజిల్ బిల్డింగ్ అయితే మీ ట్రైనర్ గారు ప్రోటీన్ షేక్ తాగు ఆఫ్టర్ వర్కౌట్ అని చెప్తే మీరు కిందకెళ్ళి సిగరెట్ తాగారనుకోండి, ఏం బెనిఫిట్? లేదా కిందకెళ్ళి చక్కగా టీ తాగారనుకోండి, ఏం బెనిఫిట్? అలాగే మీ ట్రైనర్ గారు ఏదైనా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకో, లేదంటే కార్బ్స్ తీసుకో, సో ఫర్ ఇన్సులిన్ స్పైక్ అవ్వడం కోసం అని చెప్తే, సో ఆఫ్టర్ వర్కౌట్ ఇమీడియట్గా జిమ్ నుంచి బయటికి వెళ్ళి ఒక ప్లేట్ మైసూర్ బజ్జీ తిన్నారనుకోండి, సో ఏం బెనిఫిట్? సో మీ హ్యాబిట్సే మీ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అవుతాయి. సో మీరు మంచి హ్యాబిట్స్ని, మంచి లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ. అంతేగాని నైట్ 2 గంటల వరకు 3 గంటల వరకు చక్కగా ఫోన్లో చాట్ చేసుకొని, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని, మెసేజ్లు పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో స్లీప్ అయిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అలాగే న్యూట్రిషన్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బిజీగా ఫోన్స్ మాట్లాడుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్తో ఉండి బయటికి వెళ్ళడం వల్ల ఈ న్యూట్రిషన్ అనేది మిస్ అయిపోతుంది. అది మిస్ అవ్వకుండా చూసుకోండి. సో వివర్స్, 5th మిస్టేక్, చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే అబౌట్ హైడ్రేషన్. సో అందరూ, నేను చాలామందిని అడుగుతూ ఉంటాను, హైడ్రేషన్ చేశారా, హైడ్రేషన్ థెరపీ ఫాలో అవుతున్నారంటే, సార్ మామూలుగా ఫాలో అవ్వట్లేదండి, ఎరగదీసేస్తున్నా అంటే. అవునా, ఏం చేస్తున్నారంటే ప్రీ వర్కౌట్ 200 ml వాటర్, ఇంట్రా వర్కౌట్ 300 ml వాటర్, పోస్ట్ వర్కౌట్ 250 ml వాటర్, ఈవినింగ్ గ్రీన్ టీ. సో ఇలా సప్లిమెంట్స్ గురించి చెప్తారు. అవి ఫైనల్గా వచ్చిన తర్వాత, సార్ నాకు అప్పుడప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం తలనొప్పి వస్తుందండి, రాత్రిపూట వారానికి 1-2 సార్లు నిద్ర పట్టట్లా, ఎందుకు కానీ కొంచెం పొద్దున్నే లేకగానే స్టమక్ అంతా అప్సెట్ అయినట్టుగా, కొంచెం కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంది, ఎందుకంటారు? ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువైందంటారా అంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు హైడ్రేషన్ అంటే ఏంటి, సప్లిమెంటేషనా? సో హైడ్రేషన్ థెరపీ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా రావాలి. సో మీకు ఐడియా రాకపోతే ఈ రోజు నుంచి ఫాలో ఉండేది. హైడ్రేషన్ థెరపీ అంటే మైక్రోస్, H2O, సోడియం, ఇది హైడ్రేషన్ థెరపీ. వీటి తర్వాత ఏమైనా సరే, వీటి తర్వాత రెస్ట్, దాని తర్వాత వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, దాని తర్వాత ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్స్. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవ్వాలి. దీనివల్ల మీ హైడ్రేషన్ అనేది బాగా అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్, నాకు తెలిసి ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ మిస్టేక్స్లో ఏదైనా 1 కానీ 2 కానీ మీరు చేస్తుంటే, ఈ రోజు నుంచి స్టాప్ డూయింగ్ ఆల్ దీస్ మిస్టేక్స్. సో ఈ రోజు నుంచి సీరియస్గా ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. మీ రిజల్ట్స్ని ప్రొక్రాస్టినేట్ చేసుకోకుండా బెటర్ రిజల్ట్స్ని చాలా తక్కువ టైంలో
అందడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఐ హోప్ టు లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.